ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహాన్ని రాధాకృష్ణ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ ఆవిష్కరించారు. కల్లూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ నుంచి రామచంద్రపురం వరకు అభిమానులు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ ఆయనకు మరణమే లేదని అన్నారు. మరణించి 3 దశాబ్దాలు అయినప్పటికీ బడుగు బలహీన వర్గాలు ప్రజల నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అని ప్రజల మనసులో సుస్థిరంగా ఉన్నారని అన్నారు. ఆయనకు మరణం లేదని అన్నారు. అక్కల రామ్మోహన్ రావు రాష్ట్ర బీజేపీ జనసేన ప్రధాన కార్యదర్శి అక్కల రామ్మోహన్ రావు గారు, అక్కల రామ్మోహన్ రావు గాంధీ గారు రంగా గారి విగ్రహావిష్కరణకి విచ్చేసిన రాధాబాబు గారికి ఈ రోజు వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ ఇంత నిర్వహించుకుంటూ మరి ఇంత సహకారం అందిస్తున్నందుకు ఇక్కడికి ఇంత వర్షంలో కూడా మీరందరూ ఎంతో సహనంతో వేచి చూసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నేను శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా చేసిన మన వారి తనయులు వంగవీటి రాధాకృష్ణ గారికి అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంగవీటి మోహనరంగ గారు అంటే ఆయన నేను కూడా చదివింది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో. నేను జాయిన్ అవ్వడానికి సంవత్సరం ముందే ఆయన దారుణంగా మరణించాలని జరిగింది. ఎందుకంటే నిజంగా బలహీన వర్గాలకి నిజమైన ఆశయాన్ని వారి పేదలకు పెండింది వారి సమస్యల పట్ల పోరాడి ఒక ఆటో యూనిట్లనే కాదు, మరి ట్యాక్సీలనే ప్రైవేట్ ట్యాక్సీలనే కాదు, రిక్షా కార్మికులనే కాదు, ప్రతి ఒక్కరి తరఫున ఆయన పోరాడి అప్పుడప్పుడు ఆయన రాజకీయ రంగంలో విప్లవం తీసుకొచ్చి మంచి ఎమ్మెల్యేగా పేరు పొందుతా ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేక ఆయన అత్యంత దారుణంగా అత్యంత మోసపూరితంగా కుట్ర చేసి ఆ రోజు ఆయన్ని హతమార్చడం జరిగింది. 3 దశాబ్దాల తర్వాత కూడా ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని వారి విగ్రహాలు ఏర్పాటు చేశారని చెప్పండి. ఆ నాయకుడు ఒక త్యాగాన్ని పోరాటాన్ని మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఎల్లప్పటికీ గుండెల్లో గుర్తుంచుకుంటారని చెప్పి చాటించిన నాయకుడు వంగవీటి మోహన్ గారు. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎంతో మంది ఎన్నిసార్లు గెలిచామని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఎన్నిసార్లు గెలిచామని చెప్పలేదు కాదు, రంగా గారు కేవలం 85 నుంచి 88 దాకా శాసనసభ్యులుగా ఉన్నారు. అంటే 3 సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ ఆయన మన నుంచి భౌతికంగా 3.5 దశాబ్దాల దూరమైనా కూడా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తా ఉన్నారు. ఆనాటి తరం నుంచి ఈనాటి యువకులు వారు ఎంతో మంది కుర్రవాళ్ళు వచ్చారు. వాళ్ళు కలిసి ఎవరు పుట్టడు కూడా కానీ వాళ్ళ తల్లిదండ్రులు రంగా గారు అంటే ఏంటి, ప్రజల తరఫున ఎలా నుంచున్నారు, ప్రజల కోసం ఎలా పోరాడాలని చెప్పి చాటి చెప్పారు. కాబట్టి ఆనాటి తరం నుంచి యువకుల దాకా కూడా రంగా గారిని ఎంతో ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ ఆదర్శాన్ని అభిమానాన్ని ఈ గ్రామంలో రామచంద్రపురంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ముఖ్యంగా నరసింహారావుకి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతో పట్టుదలతో ఏర్పాటు చేయాలి. అభిమానం చాలా చెప్పాలి. మాకు ఒక విగ్రహం మాకు అభిమానం తెలుసు, ఒక విగ్రహం కడతాం అంతవరకు తెలుసు, కార్యక్రమం ఏం చేయాలో కూడా తెలియదని చెప్పి అంటే అభిమానం ఎంత గొప్పదో ఆ అభిమానం ఎంత బలమైందో అని చెప్పి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అలాంటి నాయకుడిని ఆదర్శంగా మనందరం తీసుకుందాం. భావితరానికి స్ఫూర్తిగా నిల్చునే నాయకుడి పేరు ఎల్లప్పుడూ చరిత్రలో